అంటే ఇప్పుడు గవర్నమెంట్‌కి 18 నెలల కాలంలోనే ఇన్ని ఫెయిల్యూర్స్ ఉండబట్టే, ఇప్పుడు మీ పార్టీ, మీ నాయకుడు తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద పోరాటం అనే ఇష్యూకి ఇంత రెస్పాన్స్ వచ్చిందా? నిన్నో మొన్నో గవర్నర్‌కి వినతి పత్రాలు ఇచ్చాను. కోటి సంతకాలు సమర్పించేందుకు వెళ్తున్నప్పుడు వారధి మీద దృశ్యాలు చూస్తే వైసీపీకి పూర్తి యాక్టివేషన్ వచ్చేసిందా? మళ్ళీ లేచి నిలబడిందా? అన్నంత పరిస్థితి కనిపించింది. గవర్నమెంట్ ఇంతలా ఫెయిల్ అవ్వడం వల్లే అలాంటి సిట్యుయేషన్ వచ్చిందా రాష్ట్రంలో? లేదు. ఏమనుకోవచ్చు? నేను అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ వేరే కోణంలో చూడాలి. ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఏదైతే మెడికల్ కాలేజీలకి అనుబంధంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధారం చేసుకుని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామో ఆ ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీని రెండుని 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకి రూపాయి లీజుకి ఇచ్చేసేటువంటి, అంటే మళ్ళీ 2 ఏళ్ళు జీతాలు, అంటే ఒక్కొక్క కాలేజీ మీద సుమారుగా 240 కోట్లు 250 కోట్ల రూపాయల జీతాల్ని ప్రభుత్వం భరించి కాలేజీని అప్పచెప్పే పరిస్థితి దాన్ని ప్రజలు వ్యతిరేకించారు పూర్తిగా సంపూర్ణంగా. ఇందులో మీరు ఆశ్చర్యపోతారండి. గ్రామాల్లో లేదా గ్రాస్ రూట్లో తిరుగుతుంటే కరడుగట్టిన జనసేన కార్యకర్తలు కానీ, ఇంటి మీద జనసేన జెండా ఉంటుంది ఈ రోజుకి కూడా, చిరిగిపోయిన పాత జెండా కాదు, నవనవలాడేటువంటి కొత్త జెండా కట్టి ఇంటి మీద తెలుగుదేశం జెండా ఉంటుంది, ఇంటి నిండా చంద్రబాబు ఫోటోలు ఉంటున్నాయి, స్టిల్ యాక్టివ్. కానీ దీని మీద మాత్రం పిలిచి సంతకం పెడుతున్నారు. బాబు మెడికల్ కాలేజ్ రా పెడతాం, దీనికైతే మేము పెడతాం రా. అంటే ఆ కోటి మందిలో వైసీపీ వాళ్ళు కాదు, జనసేన ప్రజలు ఉన్నారు సార్. వాళ్ళు ప్రజలు ఉన్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అందరికి ఎవరు కనపడితే వాళ్ళకి వెళ్ళారు. సంతకాలు పెట్టారు. ఆ కోటి ర్యాండమ్ సంతకాలు అంటారు. మీరు దారి మీద రోడ్డు వెంబడి వెళ్తున్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టారు. బస్ స్టాండ్లో పెట్టాం, సెంటర్లో పెట్టాం. అట్లాగే ఎక్కడెక్కడ ప్రజలు గుమిగూడేటువంటి అవకాశాలు ఉన్నాయో, జనసమర్థం ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని చోట్ల కూడా టెంట్లేసి మైక్లో ఎవరన్నా మెడికల్ కాలేజ్ వ్యతిరేకుంటే, ప్రైవేటీకరణ వ్యతిరేకించేవాళ్ళంటే వచ్చి మద్దతు తెలపండి అంటే వచ్చి సంతకం పెట్టారు, పేరు రాశారు, వాళ్ళ అడ్రస్ రాశారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. అన్నీ కూడా డిజిటలైజ్ చేసాం. సాఫ్ట్ కాపీలు ఉన్నాయి. గవర్నర్ గారు అడిగాడు, నాకు సాఫ్ట్ కాపీ కావాలి కోటి మందిదని. ఇస్తామని చెప్పారు జగన్ గారు, పంపిస్తామని చెప్పారు సాఫ్ట్ కాపీ. కాబట్టి ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే కంటే కూడా ఆ కోణం వేరు. ప్రభుత్వం మీద వ్యతిరేకత 100%. కానీ దీన్ని మాత్రం వారు వీరని లేకుండా దాదాపుగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు జనం అంటారు. ఇది తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ని ఇవాళ 350 నుంచి 500 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ వాడికి ఇస్తే, చంద్రబాబు గారు చెప్తున్నారు మళ్ళీ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 70% ఇన్పేషెంట్లు ఫ్రీ, 30% డబ్బులకి అంట. ఆసుపత్రి గవర్నమెంట్, ప్రతి రూపాయి ప్రజల ఆస్తి, దాంట్లో ఎక్విప్మెంట్ ప్రజలది, మంచాలు ప్రజలవి, దుప్పట్ల ప్రజలవి, మందులు ప్రజలవి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, దాంట్లో పనిచేసే డాక్టర్ ప్రభుత్వం వాడు 70% అన్నాడు. ఎవడు లెక్కెడతాడు ఏది 70 అని? ఏ రోజు ఎంత ఆక్యుపెన్సీ ఉంది ఎవడు చూసేవాడు? చిన్న ఉదాహరణ చెప్తా సార్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది సార్. దాని గొప్ప లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు ఆయన భార్య మరణంలోంచి ఆయన, నా భార్యను అయితే నేను అమెరికా తీసుకెళ్ళగలిగాను, సామాన్యుడి భార్యలు కాదు. నాకు తెలిసినంతవరకు ఏంటంటే నోరీ దత్తాత్రేయ గారు అని ఒక ఆయన డాక్టర్ ఉన్నారు, అమెరికా బందరాయన. ఆయన వారి భార్యకి ట్రీట్మెంట్ చేశారు, బసవతారకం గారికి. ఆయన అడిగాడు రామారావు గారిని, ఆయన భార్య ట్రీట్మెంట్ వచ్చినప్పుడు, సార్ ముఖ్యమంత్రి గారి భార్య కాబట్టి లేదా రామారావు గారి భార్య కాబట్టి అమెరికా వచ్చారు, మామూలుడు రాలేడు కదా సార్, ఏం చేయాలి డాక్టర్ గారు? సార్ మీరు హాస్పిటల్ కట్టండి, నేను టోటల్గా దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా నేను ఇక్కడ అమెరికాలో అందరి దగ్గర పోగేసి తీసుకొస్తాను, మీరు ట్రస్ట్ పెట్టండి అంటే, ఆ రోజు నోరీ దత్తాత్రేయ గారు కూడా దాంట్లో డైరెక్టర్, ఇవాళ ఉన్నారో తోసేసారో నాకు తెలియదు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో. అలా స్టార్ట్ అయిన క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రభుత్వ స్థలం తీసుకున్నారు, దాంట్లో 50% 60% ఉచితంగా చేస్తామని చెప్పి అగ్రిమెంట్. మీరు చెప్పండి, 50-60% కాదు, ఒక్కడికన్నా ఉచితంగా ఎవరికన్నా చేస్తున్నారా? మీరు వెళ్ళండి హాస్పిటల్కి, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లేదా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి, దాంట్లో స్థలాలు ఇచ్చేప్పుడు 50% ఫ్రీగా చేయాలని చెప్పాను. ఏ హాస్పిటల్ ఉన్నా ఫ్రీగా చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఎవరు చూస్తున్నారు? ఏ ప్రభుత్వం చూస్తుంది? అదొకటే అంటున్నారు. నిన్నగాక మొన్న 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వాళ్ళకి ఇచ్చారు. వెంటనే అపోలో వాళ్ళు ఒక 100 కోట్లు పెట్టి హాస్పిటల్ని పెంచలేదు, ఎక్విప్మెంట్ తేలేదు, ఇమ్మీడియట్గా మెడికల్ కాలేజీ కోసం అప్లికేషన్ పెట్టారు, పర్మిషన్. చూడండి, అంటే అది స్వార్థమా
ఏమంటారు దాన్ని? మీరు చెప్తున్న దాంట్లో ఒకటి ఏది డిటర్మైన్ చేయడం ఎట్లాగా పర్సంటేజ్ అని వాళ్ళు వ్యాపారమే చేస్తారు ప్రైవేట్ వాళ్ళు అనేది ఒకటి. వ్యాపారమే తప్పితే అసలు ఎందుకు ప్రయాసం ఎందుకు చేస్తాడని అడుగుతున్నాను. అది ఒకటి. రెండోది మీరు ఇదే టీడీపీ హయాం గురించి చెప్తుంటే ఎన్టీఆర్ హయాం గురించి చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తుంది. ఇప్పుడు నిమ్స్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రిని రిజనోవేట్ చేసేందుకు అమెరికాలో ఉన్న కాకర్ల సుబ్బారావు లాంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న మెడికల్ కాలేజీలను ఇంప్రూవైజ్ చేయడం అనేది హాస్పిటల్ అప్పట్లో టీడీపీ విధానంగా ఉండేది. అవును, రామారావు గారు టీడీపీ. అది మరి ఇప్పుడు దానికి పూర్తి కాంట్రాస్ట్. అసలు ఇంత అర్థం చేసుకునేంత పరిస్థితి జనంలో ఉందంటారా? సార్ నారా చంద్రబాబు, ఎన్టీ రామారావు గారు వేరు సార్. ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు జనం మనుషులు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు పక్కా పచ్చి వ్యాపారస్తుల మనిషి సార్. మీరు 2014 నుంచి 19లో మీకు ఒక వీడియో కాల్ అంటే కూడా పంపిస్తాను మీకు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 14 to 19 మధ్యలో విద్య అనేది ప్రైవేట్ వాడి బాధ్యత, ప్రభుత్వ బాధ్యత కానే కాదు, ప్రైవేట్ ట్రస్టులు మాత్రమే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి ఎంత బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ అది. యాక్చువల్గా విద్యా వైద్యం కనీస సదుపాయాలు ప్రభుత్వ బాధ్యత అంటారు కదా. విద్యా వైద్యం అనేది సరే వాళ్ళ పిల్లవాడు అంటే జీవితం మారాలంటే చదువు రావాలి. చదువుతోనే వాళ్ళ కుటుంబ జీవితం మారిపోదా, స్థితిగతులు మారిపోతాయి. రెండు, పతనం అయిపోవాలంటే రోగం వస్తే చాలు. సామాన్యుడికి మధ్యతరగతోడికి అది పతనం అయిపోవాలంటే, బతికుండంగానే చచ్చిపోవాలంటే, జీవోత్సవంలాగా మారిపోవాలంటే ఆ కుటుంబం అంతా పెద్ద రోగం వస్తే చాలు ఒకటి అక్కడితో ఆర్థికంగా చితికిపోవడానికి పతనం అయిపోవటమే. కనీసం ప్రభుత్వం బాధ్యత. మరి అన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? విద్యా వైద్యం ప్రభుత్వం బాధ్యత అని చెప్పి తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈ రకంగా ఏది బాధ్యత లేదు, అంతా ప్రైవేట్ వాడు అంటే అన్నీ డబ్బులు ఎట్టి కొనుక్కోవాలి, అన్నీ పీపీపీ అంటే కనుక అసలు ఈ ముఖ్యమంత్రి పోస్ట్ ఎందుకు? అది కూడా పీపీపీకి ఇచ్చేయండి. ఓటుగాడు వీళ్ళే కావాలా? రాజకీయ నాయకులు మనమే కావాలా? మనకు ఓటు వేయాలా? మనకెందుకు ఓటు వేయటం?